అదొక తమాషా పెళ్లి రోజు. ఈ కథను రచించిన వారు వెంకటరమణ గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2007 మేలో ప్రచురితమైంది. అసలు నిన్ను కాదే నీ బావుని అనాలి. కలిసి రైల్లో కొన్ని గంటలు ప్రయాణం చేసిన నేరానికి నాతో పరిచయం పెంచుకుని నిన్నంటగట్టాడు. అమ్మమ్మ, ఎంత తెలివిగలవాడే నీ బాబు అన్నాడు రామారావు. వెంటనే అందుకుంది అతని భార్య లక్ష్మి. చాలే ఊరుకోండి, మా నాన్న తెలివిగలవాడేమిటి? ఏమాత్రం కాస్త తెలివి ఉన్నా బంగారం లాంటి నన్ను, డిగ్రీ పాస్ అయిన నన్ను డిగ్రీ తప్పిన మీకిచ్చి పెళ్లి చేస్తాడా? అసలు మీ గురించి ఏ వివరాలు తెలుసుకోకుండా అల్లుణ్ణి చేసుకుంటాడా అన్నది. స్వరం పెంచాడు రామారావు. ఏమిటే వివరాలు తెలుసుకునేది? ఏమి చదివావు బాబూ అని అడిగాడు. డిగ్రీ పూర్తి చెయ్యాలి అనేలోపు డిగ్రీనా? సంతోషం అన్నాడు. ఏ డిపార్ట్మెంటు అని అడిగాడు. కరెంటు వైరింగ్ చేస్తుంటా అనేలోపు కరెంట్ ఆఫీసులోనా అన్నాడు ఇకిలిస్తూ. మీ ఆఫీస్ ఎక్కడా అని అడిగాడు. సబ్స్టేషన్ పక్కన అనేలోపు సబ్స్టేషన్లోనా అని సకిలించాడు అన్నాడు రామారావు. అయితే మాత్రం ఎలాగైనా చెప్పవలసిన బాధ్యత మీకు లేదా అడిగింది లక్ష్మి. వెంటనే రామారావు నన్నసలు నోరు మెదపనిస్తేగా చెబుదామని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక రకంగా అడ్డు తగిలి చెప్పనిచ్చేవాడు కాదు అన్నాడు. అందుకే కదండి మా నాన్న పోయేదాకా ఒకరి తల ఒకరు పట్టుకుని ఏడ్చాం అన్నది లక్ష్మి. చాలే ఊరుకో, అసలు నాదొక సందేహం. నిన్ను వదిలించుకోవడానికే మీ నాన్న వివరాలు కూడా తెలుసుకోకుండా దొరికాడు చాలే అని నాకిచ్చి పెళ్లి చేశాడు. అయినా నీకేం తక్కువ? ముప్పొద్దులా మెక్కి టీవీ సీరియల్స్ చూస్తూ హాయిగా కాలం గడుపుతున్నావు నసిగాడు రామారావు. ఆహా, ఏమి భాగ్యం! నగలు నట్రానా? ఇల్లా వాకిలా? ఊర్లో అందరి ఇళ్ళకి వైరింగ్ చేయడమే గాని సొంతగా ఇల్లు కట్టుకోగలిగారా? ఇప్పుడు ఆ వైరింగ్ కూడా మానేసి నా మీద ఫైరింగ్ చేస్తున్నారు అంది తల పట్టుకుని. విసురుగా లేచాడు రామారావు. ఏమిటే ఇల్లు వాకిలి అని మాట్లాడుతున్నావు? మీ నాన్న ఇచ్చిన 10 ఎకరాలు కూకట్పల్లి భూమి అమ్మి కోట్లు గడించి దాచిపెట్టుకుని నేనేదో ఇల్లు కట్టనట్టు మాట్లాడుతున్నావు. ఆహా, అదొక్కటే తక్కువ. డిగ్రీ కూడా పాస్ కాని వాళ్ళకి కట్నాలు భూములు కూడా ఇస్తారు అన్నది చేతులూపుతూ. అదిగో ఆ వంకర మాటలకే నాకు ఒళ్ళు మండేది, బొత్తిగా చిన్న పెద్ద లేకుండా అన్నాడు కసరుకుంటూ. గయ్యమని లేచింది లక్ష్మి. ఏమిటండి పెద్ద చిన్న? అసలు మీరు నాకంటే 2 రోజులే పెద్ద, తెలుసుగా. ఆ కాస్త పెద్దరికానికి మాటలు పడాలంటే కుదరదు తెగేసి చెప్పింది. అదిగో అదేనే మీ నాన్న చేసిన మరో తప్పు. నా వయసు ఉన్న నిన్ను నాకంటగట్టాడు. బజార్లో వెడుతుంటే ఎవరీమే, మీ అక్కనా పిన్నా అని జనం నవ్వుకోవడం ఇంకా నాకు గుర్తుందే రాక్షసి అని వెంటనే ఆవేశంగా అన్నాడు రామారావు. ఆహా, అందగాడు బయలుదేరాడు. ఒకసారి అద్దంలో చూసుకోండి. నేను కాబట్టి మీ అవతారాన్ని చూస్తూ ఇన్నాళ్లు బతికున్నా అన్నది వెటకారంగా. నన్నిప్పుడేం చూసావే? కాలేజీలో చదివే రోజుల్లో ఆడపిల్లలు నన్ను చూస్తూ తట్టుకుని పడేవాళ్ళు తెలుసా అన్నాడు గర్వంగా. వింతగా ఏదైనా కనబడితే ఎవరైనా చూడరా అన్నది లక్ష్మి గాలి తీస్తూ. అంతలో వాళ్ళ కుమారుడు రవి వచ్చి, ఏమిటి నాన్నా, ఏమిటమ్మా పొద్దున్నే ఈ గొడవ? మీ మనవడు మీ అరుపులకు లేచి ఏడుస్తున్నాడు. రామారావును పక్కకి పిలిచి, ఏమిటి నాన్నా, ఇవాళ మీ పెళ్లి రోజని సరదాగా గడుపుదామని హైదరాబాద్ నుంచి వచ్చాము. అయినా అమ్మని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేవు కదా? ఎందుకు నాన్న ప్రత్యేకంగా ఈరోజు అమ్మని ఆట పట్టిస్తావు అడిగాడు. నన్నంటావేమిట్రా? అలా చూడు మీ అమ్మ ఎలా రెచ్చిపోతోందో అన్నాడు ఆమె వైపు చూపుతూ. మా నాన్న కనుక బతికుంటే ఇవాళ నా పరిస్థితి ఇలా ఉండేదా అన్నది గోడ మీద ఫోటో చూస్తూ. అటు చూసి రామారావు, అదేమిటే మా నాన్న ఫోటో పక్కన మీ నాన్న ఫోటో ఎప్పుడు పెట్టావు? ధర్మరాజు పక్కన యమధర్మరాజులాగా వెటకారంగా అన్నాడు. నన్నేమైనా అనండి, మా నాన్ననేమన్నా ఊరుకునేది లేదు అన్నది ఉరిమి చూస్తూ. ఊరుకోకేం చేస్తావే? మీ అమ్మని చివరిసారిగా చూసుకోరా, దీన్నిప్పుడు చంపేస్తా అన్నాడు రామారావు. గృహహింస నిరోధక చట్టం ఉంది తెలీదా? మరో మాట మాట్లాడారంటే వాళ్ళకొక్క ఫోన్ కొడతా అన్నది లక్ష్మి వేలు చూపిస్తూ. వీళ్ళ గొడవ ఆగాలంటే ఏదో ఒకటి చెయ్యాలనుకుని రవి టీవీ ఆన్ చేశాడు. ఏవో భక్తి పాటలు వస్తున్నాయి. కింద స్క్రోలింగ్లో స్వామి అభయానంద దుర్గా లాడ్జి రూమ్ నెంబర్
420లో స్థిరంగా ఉన్నారు. భార్యాభర్తల సమస్యలకు పరిష్కారం చెప్పగలరు, సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ అని వివరాలు వస్తున్నాయి. వెంటనే లక్ష్మి ఆ ఫోన్ నెంబర్ రాసుకుని, ఒరేయ్ రవి, స్వామీజీకి ఫోన్ చేసి మా సమస్యకి పరిష్కారం చెబుతారేమో అడగరా అన్నది నెంబర్ ఇస్తూ. దానికి రవి, అమ్మా, ఏమిటే నీ చేదస్తం, మీ ఇద్దరికీ 60 ఏళ్ళొచ్చాయి. ఇప్పుడు భార్యాభర్తల సమస్య అంటూ ఆయన దగ్గరకు వెడతారా? ఎవరైనా చూస్తే నవ్వుతారు. అదీ కాక ఆ స్వామీజీ గురించి నేను విన్నాను. పెళ్ళాం వదిలేస్తే ఎక్కడికో వెళ్ళి గడ్డాలు మీసాలు పెంచుకుని వచ్చి ఈ అవతారం ఎత్తాడంటారు. ఇప్పుడు ఈ ఊరు వచ్చాడు. పెళ్ళంతో కాపురం చేయడం చేతకాక బైరాగి అయినవాడు భార్యాభర్తల సమస్యలకు పరిష్కారం చెప్పడమేమిటి? చిరాకుగా అన్నాడు రవి. ఏమోరా, ఏ పుట్టలో ఏ పాముందో అంది లక్ష్మి. ఏ పాము ఉన్నా వేలు పెట్టి మరీ కరిపించుకోవడం దేనికి? ఏమోరా, నాకదేం తెలియదు. మీ నాన్న గొడవ ఇక నేను భరించలేను. వెంటనే స్వామీజీని కలిసే ఏర్పాటు చెయ్యి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ముఖం విలనీగా పెట్టి అన్నది లక్ష్మి. పలహారాలు ముగించుకొని రామారావు, లక్ష్మి, రవి, రవి భార్య శాంతి, వాళ్ళ బాబు కార్తీకు అందరూ స్వామీజీ దగ్గరకు వెళ్లారు. అక్కడ స్వామీజీ కొందరికి పూజలు, కొందరికి తగిన రాళ్లతో ఉంగరాల ద్వారా పరిష్కారాలు చెబుతున్నారు. అందరూ వెళ్ళిపోయాక రామారావు, లక్ష్మి దంపతులు స్వామీజీ ముందు కూర్చున్నారు. ఆయన ఇద్దరి అరచేతులు పరీక్షగా కొంతసేపు చూసి పెద్దగా నిట్టూర్చి పెదవి విరిచాడు. ఈ రోగి ఇక బతకడు అని డాక్టర్లు చెప్పినట్టు. ఏమిటి స్వామి అలా అయిపోయారు అడిగాడు రామారావు. ఏమీ లేదు నాయనా, మీ ఇద్దరికీ సఖ్యత ఏర్పడ్డం కష్టం. ఎలాగో 3 వంతుల జీవితాన్ని గడిపేశారు. మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. అలాగే మిగతా కాలాన్ని కూడా గడపండి అన్నాడు స్వామీజీ. అందరూ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. ఇక వెళ్ళిపోవడానికి లేవబోతుంటే స్వామి, ఆగండి నాయనా, తొందరపడకండి. నేనొక వ్రతం చెబుతాను. అది చేస్తే వచ్చే జన్మలో అనుకూల జీవిత భాగస్వాములు దొరుకుతారు అన్నాడు. ఈ జన్మకి ఇంతేనా స్వామి? వచ్చే జన్మ సంగతి ఇప్పుడెందుకు అడిగాడు రామారావు ముఖం అదోలా పెట్టి. అందుకు స్వామీజీ, చిరాకు పడకనాయనా, పోయిన జన్మలో జాగ్రత్త పడి ఉంటే ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చే అవసరం ఉండేది కాదు. కనుక ఇప్పుడు ఈ వ్రతం చేస్తే వచ్చే జన్మలో తప్పక సుఖపడతారు అన్నాడు. ఇంతకో ఆ వ్రతం ఏమిటి స్వామి అడిగింది లక్ష్మి కుతూహలంగా. వాటి పేరు భర్త కామేష్టి వ్రతం, భార్య కామేష్టి వ్రతం అన్నాడు స్వామి. అదేమిటి స్వామి, పుత్రకామేష్టి గురించి విన్నాం గాని ఈ భర్త కామేష్టి, భార్య కామేష్టి ఏమిటి? విచిత్రంగా ఉన్నాయే అడిగింది లక్ష్మి ఆశ్చర్యపోతూ. అవును తల్లి, ఈ వ్రతం గురించి ఎవరికీ తెలియదు. హిమాలయాల్లో నా తపోఫలం వల్ల మీకు అందుబాటులోకి వచ్చింది. ఈ వ్రతం భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సహకరించుకుని చేస్తే వచ్చే జన్మలో వాళ్లకు వేరే వేరే సానుకూల జీవిత భాగస్వాములు దొరుకుతారు. ఇది తథ్యం అన్నాడు స్వామీజీ కనుబొమ్మలు పైకి లేపుతూ. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటారు అడిగారు ఆత్రుతగా ఆ దంపతులు. అప్పుడు స్వామీజీ వివరిస్తూ, మీ ఇద్దరూ కలిసి పక్కనే ఉన్న గుళ్ళో ఉన్న నవగ్రహాలకు 108 ప్రదక్షిణాలు చేసి నా దగ్గరకు రండి. ఆ వచ్చేటప్పుడు 2 పూలమాలలు, చెరొక 26 చొప్పున 100 రూపాయల నోట్లు, ఒక్కొక్క దానిపై ఒక్కొక్క అక్షరం చొప్పున ఏబీసీడీలు రాసి పట్టుకురండి అన్నాడు. ఇక్కడ ఉన్నదన్నమాట అసలు కథ అనుకున్నాడు రవి. చెరొక 2600 అంటే 5200 స్వాహా అన్నమాట. కాబట్టి నేను చెప్పినట్టు చేసి రండి అన్నాడు స్వామీజీ. అంతా డబ్బుతో కూడిన విషయం కనుక అమ్మా నాన్న ఒప్పుకోరు అనుకున్నాడు రవి. కాని ఆ దంపతులు పదండి నవగ్రహాల దగ్గరకు అని లేచారు. స్వామీజీ చెప్పినట్టు చేసి కాసేపటికి అందరూ తిరిగి వచ్చారు. స్వామీజీ ఆశ్చర్యంతో, అరే, అప్పుడే వచ్చేసారే, మీకు వచ్చే జన్మ గురించి ఎంత శ్రద్ధ అన్నాడు లోపల 100 నోట్లు వస్తున్నాయన్న సంబరంతో. వాళ్ళు ఇచ్చిన పూలమాలలు దేవుని పటం ముందు పెట్టి నోట్లు కూడా పెడుతూ, ఇదేమిటి, నేను చెప్పింది 100 నోట్లు కదా, 10 నోట్లు తెచ్చారేమిటి అడిగాడు విసుగ్గా. ఏమనుకోకండి స్వామి, సమయానికి 100 నోట్లు దొరకలేదు. ప్రస్తుతానికి ఈ 10లతో కానివ్వండి. మా దంపతులం ఈ వ్రతానికి వచ్చేటప్పుడు 100 తెస్తాన్లే అన్నాడు రవి. ఒక్కసారిగా ఆదాయం 10 రెట్లు పడిపోయేసరికి స్వామీజీ ముఖం మాడిపోయింది. చేసేది లేక
ఆ 10 నోట్లు కూడా దేవుడి పట్టం ముందు పెట్టి ఏవో అర్థం కాని మంత్రాలు చదివి, ఇదిగో చూడండి, మీ దంపతులు ఈ పూలమాలలు ఒకరి మెళ్ళ ఒకరు వేసుకుని అదిగో ఆ అగ్నిహోత్రం చుట్టూ 7 ప్రదక్షిణలు చెయ్యండి అన్నాడు. పూలమాలలు వేసుకుని రామారావు వేలు పట్టుకుని లక్ష్మి ప్రదక్షిణ చేస్తుంటే రవి, శాంతి ఎంతో సంతోషపడ్డారు. కార్తీక్ కూడా వినోదంగా చూస్తున్నాడు. 7 సార్లు తిరగడం అయ్యాక స్వామీజీ, దీనితో మీ వ్రతం పూర్తయినట్టే. వచ్చే జన్మలో మీకు అనుకూల జీవిత భాగస్వాములు దొరకడం ఖాయం అన్నాడు. దానికి రవి, మీరు చెప్పింది జరుగుతుందని రుజువు ఏమిటి అడిగాడు. నీవు ఈ ప్రశ్న అడుగుతావని తెలుసు నాయనా. ఆ నోట్ల మీద ఏబీసీడీలు ఎందుకు రాయించాననుకున్నావు? దంపతులు ఇరువురు వారు రాసిన నోట్ల నుంచి 7 నోట్లు తీసి వరుసగా పేరిస్తే రాబోయే కాబోయే మరుజన్మ జీవిత భాగస్వామి పేరు తాలూకు సంకేతాలు కనబడతాయి అన్నాడు స్వామీజీ. అదేదో వెంటనే తెలుసుకోవాలనే ఆతృతతో ఆ వృద్ధ దంపతులు చెరొక 7 నోట్లు పేర్చారు. వరుసగా అక్షరాలు కలిపి చదవగా రామారావుకి లక్ష్మి అని, లక్ష్మికి రామారావు అని వచ్చాయి. అది చూసి అందరితో పాటు స్వామీజీకి కూడా నోట మాట రాలేదు. తను ఏదో చెయ్యబోతే ఏదో అయింది. స్వామీజీకి ఆ 10 నోట్లు సమర్పించుకుని అందరూ నవ్వుకుంటూ ఇంటిదారి పట్టారు. మొత్తానికి మీ పెళ్లి చూసే భాగ్యం మాకు కలిగింది. పెళ్లి రోజు షష్ఠి పూర్తి కలిసి అనుకోని విధంగా విచిత్రంగా ఈ స్వామీజీ దగ్గర జరిగాయి అన్నాడు రవి. ఫీజు కూడా 520 కొట్టేశాడు కదరా అన్నాడు రామారావు. పోనీలే నాన్న, ఏబీసీడీలు కాక అఆలు రాసి తెమ్మంటే అది రెట్టింపు అయ్యేది అన్నాడు రవి నవ్వుతూ. కథ సమాప్తం.